మౌని అమావాస్య 2026 చాలా పవర్ఫుల్. 130 ఏళ్ల తర్వాత వస్తున్న మౌని అమావాస్య ప్లస్ ఆదివారం. ఈరోజు సాయంత్రం 6 గంటల తర్వాత. పుష్య మాసంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్య లేదా చొల్లంగి అమావాస్య అంటారు. ఈ ఏడాది మౌని అమావాస్య 2026 జనవరి 18వ తేదీన ఆదివారం రోజు వచ్చింది. ఈ అమావాస్య తిథికి ఎంతో ప్రత్యేకమైన విశిష్టత ఉంది. ప్రతి అమావాస్య రోజున రకరకాల పరిహారాలు పాటించినట్లుగానే ఈ మౌని అమావాస్య వేళ కూడా కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈసారి చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య లేదా పుష్య అమావాస్య ఆదివారంతో కలిసి రావడం చాలా అరుదైన సంఘటనగా పండితులు చెబుతున్నారు. ఇలా వచ్చిన సందర్భంగా ఎదుటివారి ఏడుపు, దృష్టి దోషాలు, శత్రు బాధలు వంటివన్నీ తొలగిపోయి విశేషమైన ధనలాభం చేకూరాలంటే, ఏడాది మొత్తం అద్భుతమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోవాలంటే ఎలాంటి పరిహారాలు, విధివిధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2026 జనవరి 18వ తేదీన ఈ పుష్యమాస అమావాస్య వచ్చింది. ఈ చొల్లంగి అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది. ఆదివారం, అమావాస్య కలిసొస్తే చాలా అద్భుతమైన రోజుగా, చాలా శక్తివంతమైన రోజుగా, దోషాలు పోగొట్టుకోవడానికి పూజలు చేసే రోజుగా పండితులు చెబుతారు. అంతేకాకుండా కొన్ని పరిహారాలు పాటించడం వల్ల ఏడాది మొత్తం అఖండ రాజయోగం కలుగుతుందట. అంతేకాకుండా మౌని అమావాస్య రోజు నదీ స్నానం చేయడం వల్ల 21 తరాల పాటు పితృదేవతలు ఉన్నత లోకాల్లో ఉంటారట. అంతటి శక్తి ఈ అమావాస్యకు ఉంటుంది. నదీ స్నానం చేసిన తర్వాత నల్ల నువ్వులు కలిపిన నీళ్లు వదలడం అంటే తర్పణం ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల పితృదోషాలు తొలగింపబడి వంశం ఉద్ధరింపబడుతుందట. అయితే ఈ ఏడాది ఈ అమావాస్య ఆదివారం రావడంతో మరింత ప్రాధాన్యత చేకూరింది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే, ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోగొట్టుకుని ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగాలంటే, ఇంట్లో వాళ్లకి అదృష్టం కలిసి రావాలంటే, ఈ రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత ఒక గాజు పాత్రలో నీళ్లు తీసుకుని, ఆ నీళ్లలో కొద్దిగా పచ్చ కర్పూరం పొడి కలపండి. ఆ నీళ్లను ఇంటి గుమ్మం లోపలి వైపు మూలన ఉంచాలి. ఆదివారం అమావాస్య తిథి వెళ్లిపోయే వరకు అక్కడే ఉంచి మరుసటి రోజు ఆ నీళ్లు మొక్కలకు పోయాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అలాగే ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున లక్ష్మీదేవికి మిరియపు గంధాన్ని సమర్పించాలి. మిరియపు గంధం అంటే ఒక మిరియం తీసుకుని కొద్దిగా నీళ్లలో ముంచి దాన్ని బాగా అరగదీస్తే వచ్చేదే మిరియపు గంధం. ఈ మిరియపు గంధంతో లక్ష్మీదేవికి బొట్టు పెట్టాలి. అలాగే ఎదుటివాళ్ల ఏడుపులు, దిష్టి, బహిర్గత, అంతర్గత శత్రు బాధలు ఇలా అన్నింటిని పోగొట్టుకోవడానికి సాయంత్రం వేళ ఇంటి గుమ్మం ముందు సూర్యాస్తమయం సమయంలో ఒక దీపం వెలిగించాలి. ఈ దీపం ఎలా వెలిగించాలంటే, సాయంత్రం 5 నుండి 6 గంటల మధ్యలో ఇంటి గుమ్మం ముందు మీకు అందుబాటులో ఉన్న 2 చెట్ల ఆకులను ఉంచండి. తమలపాకులైనా పర్వాలేదు. ఆ ఆకులపై కొంత రాళ్ల ఉప్పు కుప్పగా పోసి దానిపై కొన్ని నల్ల నువ్వులు పోయండి. వాటిపై కొత్త మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 3 ఒత్తులు వేసి దీపం పెట్టడం శుభప్రదం. ఇది చాలా శక్తివంతమైన దీపం. దీనివల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవడమే కాకుండా ఇంట్లో వారిపై బయటివాళ్లు ఎలాంటి దుష్ట పూజలు చేసినా నష్టం కలగదట.